శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలను సమర్థంగా నిర్వహించామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. శివస్వాముల ఆందోళనకు అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం, సమాచార లోపం కారణమన్నారు ఆయన. భక్తులతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న డీఐజీ ప్రవీణ్తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఏర్పాట్లను పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కూడా ఫైనల్కి చేరుకున్న పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మనతో డీఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎలా చూస్తున్నారు? ఎలా జరిగింది మొత్తం 2000 మంది 1700 మందితో పోలీస్ సిబ్బందిని మనం తీసుకొచ్చామండి. సో మొదటి సోమవారం రోజు ఏదైతే ఉందో ఆ రోజు క్రిందటి సంవత్సరం అంచనాలకి మనకి 5 రెట్లు వచ్చేటప్పటికి ఆ రోజు మనం ప్రిపేర్డ్ లేం. తర్వాత అంతా సర్దుమడిగింది. ఈరోజు మనం భక్తులు 130,000 నుంచి 1,50,000 వరకు భక్తులు దర్శనం చేసుకున్నాక దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే శివక్షేత్రంలో శివస్వాముల మీద దాడి జరగడం, పోలీసులు కంట్రోల్ చేసే పద్ధతిలో అలాంటి అధికారులను కానీ శివస్వాములకు ఎలాంటి భరోసా ఇచ్చారు? శివస్వాముల మీద దాడి చేశారు అనేది అవాస్తవం అండి. కొన్ని పత్రికలు పనిగట్టుకుని దాన్ని తప్పుడు కథనాన్ని ప్రచురిస్తున్నాయి. ఆ రోజు మనం ఎవరో ప్రిపేర్డ్ లేకపోవడం వల్ల, వాస్తవంగా అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన ఆంక్షల వల్ల ఆ రోజు ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ క్రైసిస్ అండి. ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈవెన్ చైర్మన్, టెంపుల్ చైర్మన్ గారు కూడా 4వ తారీఖు నుంచి కాలినడక మార్గాన్ని తెరచమంటే ఆయన 7వ తారీఖు సాయంత్రం వరకు తెరవలేదు. దాంతో మనకు 9వ తారీఖు విపరీతమైన రద్దీ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే రద్దీ వచ్చినప్పుడు శివస్వాములకి అందరికీ స్పర్శ దర్శనం అనేది చేయాల్సి ఉంటుందండి. గంటకి 600 మంది నుంచి శివస్వాముల స్పర్శ దర్శనం మనం చేయలేము. ఆ రోజు 24,000 మంది శివస్వాములు రావటం, వాళ్ళకి సమయానికి దర్శనం కాకపోవడంతో బ్యారికేడ్లు పగలగొట్టుకుని ఈ శ్రీకృష్ణదేవరాయ గోపురం మధ్య బెటాయించారు. ఆ సమయంలో జరిగిన కిక్కిరిసిన జనంలో కొంతమంది సమస్యలిపోయారు. వాళ్ళని కాపాడటానికి గాలిలో కర్రను విదిరించుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు. దాన్ని కొంతమంది దురుద్దేశపూర్వకంగా పోలీసులు శివస్వాములు లాఠీ చార్జ్ అని ఇలాగా దుష్ప్రచారం చేస్తారు. ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన భవిష్యత్తులో పురాతన కూడా ఎలాంటి సమన్వయం ఉండబోతుంది? భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి సమన్వయంతో పనిచేస్తారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనవసరమైన ఆంక్షలు విధించకూడదండి. భక్తి అనేది ముక్తికి మార్గం. సో పర్యావరణం ఎంత ఇంపార్టెంటో భక్తి కూడా, సమాజాన్ని నడిపించే భక్తి కూడా అంతే ఇంపార్టెంట్. రెండిటి మధ్య సమతూకం అనేది చేయాలి. ఇలాగా పర్యావరణ కాంక్షతో, దీన్ని తెలుగులో చెప్పాలో ఇంగ్లీష్లో ఓక్ ఎన్వైరన్మెంటలిజం అంటామండి. సుదర అధికారులు ఓక్ ఎన్వైరన్మెంటల్ యాటిట్యూడ్తో ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన మ్యానుఫ్యాక్చరు. దాని మీద ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద విచారిస్తుందండి. అయితే ఇది మొత్తం సీఎం స్థాయిలో సమీక్ష జరుగుతుంది అంటున్నారు. ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా అధికారుల మీద? అది సీఎం ఆఫీసు మా స్థాయి కాదండి, సచివాలయ స్థాయిలో తీసుకుంటారు. ఇదే పూర్తి స్థాయిలో కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి భక్తులందరూ సమన్వయంతో ఉన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం, అటవీ శాఖ అధికారుల ఈ యొక్క దూకుడుతనంతో ఈ యొక్క ఆ రోజు జరిగిన సంఘటన జరిగింది. కాబట్టి దానికి వారినే బాధ్యతలు చేస్తున్నాము. అన్ని రకాలుగా కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.